ధాన్యాన్ని సకాలంలో కాంటా వేసి ఎలాంటి షరతులు కట్టింగ్లు లేకుండా కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. మిల్లర్లు అధికారులు కుమ్మక్కై క్వింటాలకు 3 కిలోల వరకు అధికంగా కాంటా వేయించి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులు విధిస్తూ పంట కొనుగోలు చేయడమేంటని ప్రశ్నించారు. మిల్లర్లు అధికారులు కుమ్మక్కై తరుగు పేరిట రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని వాపోయారు. క్వింటాలకు 3 కిలోల వరకు తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు షరతులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రైతులు చేపట్టిన రాస్తారోకో ధర్నా వద్ద అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ పోలీస్ సిబ్బంది ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టారు. రైతులకు న్యాయం జరగాలని, తాము చేపట్టిన ధర్నాకు న్యాయం చేయాల్సిన అధికార ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు గొడవలకు దిగడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తమకు న్యాయం జరగకపోతే మళ్లీ రాస్తారోకోలు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అధికారులు స్పందించి మిల్లర్ల అరాచకాలను అరికట్టి ఎలాంటి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల యొక్క ప్రధాన సమస్య వరి ధాన్యం కొనుగోళ్లు. ఇవి వెంటనే అమలు జరపాలని, రైతు ప్రతి గింజ చివరి వరకు కొంటానని చెప్పుకుంటూ కూడా ప్రభుత్వము ఒకవైపు అధికారులు కొనేదాకా మన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా దానికి చివరి గింజ వరకు కొనిపించేదాకా వదలమని చెప్పి వీళ్ళు ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ స్టేజీల మీద, వేదికల మీద ప్రసంగాలు ఇచ్చుకుంటూ స్థానికంగా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అధికారులు కానీ, పిఎస్సిఎస్ అధికారులు కానీ ఒకరోజు ఏదో అట్లా వచ్చినామా పోయినామా అని చెప్పి పోకుంటూ అక్కడ కటింగ్లు అవుతున్నా పట్టించుకునేది లేదు. ఇక్కడ చివరికి వచ్చి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఒక 2 కిలోలు 3 కిలోలు ఎక్కువ పెడితే వాళ్ళు కొంటారట. అంటే కొనే ధాన్యము ఇప్పుడు మిల్లర్ల గోదాములు నిండితే రేపు 2-3 కిలోలు ఎక్కువ పెంచితే ఆ ధాన్యం ఎట్లా పడుతుంది అక్కడ? అప్పుడు గోదాములు సరిపోతాయా? ఇక్కడ మిల్లర్లు అధికారులు ఆడుతున్న డ్రామాలుగా రైతులందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు కానీ అధికార పక్షాలకు కానీ అందరికీ రైతులు తగు రీతిలో బుద్ధి చెప్పే, స్థానిక వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్పే దిశగా రైతులు అడుగు వేస్తారు. క్షేత్రస్థాయిలో కనీసం అవగాహన లేకుండా మీటింగ్లు ఇక్కడ రైతులు వాళ్ళంతలా వాళ్ళుగా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తామంటే అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఇక్కడ కొట్లాటలు చేసుకొని సమస్యకు సరైన పరిష్కారం చూపించకుండా డాటా వేసి దూరంగా పోయిర్రు. ఇప్పుడు మళ్ళీ ఆపితే మళ్ళీ పోయి ధర్నాలు చేద్దాం, మళ్ళీ తలగబెడదాం, మళ్ళీ మాట్లాడదాం అనే ముచ్చట దిశగా అడుగులేస్తున్నారు వీళ్ళు. తప్ప సరైన పరిష్కారం చూపించలేదు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు మాటలు వదులుకుంటూ కొట్లాడుకున్నారు తప్ప సరైన పరిష్కారం చూపించడం లేదు. ఆ దిశగా అడుగులు వేయాలని స్థానిక అధికారులను, అధికార ప్రతిపక్షాలను కోరుతున్నాం.